కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటింగ్లో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో మొదట తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మోదీ. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు జాతీయ నేతలను కలిసే ఛాన్స్ ఉంది. కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటింగ్లో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో మొదట తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ప్రధాని మోదీ. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు జాతీయ నేతలను కలిసే ఛాన్స్ ఉంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇక కాసేపట్లోనే ఉపరాష్ట్రపతి పోలింగ్ ప్రారంభం అవ్వబోతుంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది? అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సో ఆయన స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? రైట్ రాధిక, ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. మరోవైపు ఈరోజు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కూడా, అంటే ఎన్నికల పోలింగ్ కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. అంటే ఉదయం 10 గంటలకు ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ అనేది ఉండబోతుంది. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దానితో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపైన కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కేంద్ర మంత్రులను కలిసి వారికి రాష్ట్ర సమస్యలను వివరించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చూసుకుంటే కనుక ప్రధానంగా ఇప్పటి వరకు బలాబలాలు ఒకసారి చూసుకుంటే కనుక, అంటే మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఎక్కువగా బలం ఉంది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడున్న మ్యాజిక్ ఫిగర్ కానీ వారికి వస్తున్న మద్దతును బట్టి ప్రధానంగా అర్థమవుతోంది. ఇటు ఇండియా కూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటడానికి కూడా అవకాశం లేకపోయినప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతోంది. మేమే గెలుస్తామనేది ఇండియా కూటమి నేతలు అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే వారికి ఉన్న బలం ఒకసారి చూసుకుంటే కనుక మొత్తం అంటే తృణమూల్ కాంగ్రెస్, ఇతర పార్టీ నేతలందరూ కూడా, అంటే లోక్సభలో 236 బలం ఉంది, రాజ్యసభలో 286 ఉంది. మొత్తం కలిపి కూడా 325, 30 మధ్యలోనే వారికి బలం ఉంది. దాన్ని బట్టి కూడా ప్రధానంగా అర్థమవుతుంది మ్యాజిక్ ఫిగర్ దాటడం లేదు కాబట్టి మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారనేది కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఆత్మ ప్రబోధానుసారం అందరూ ఆలోచించి ఇక్కడ ఓటు వేస్తారు. క్రాస్ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి విజయం సాధిస్తారు అనేది కూడా ఇండియా కూటమి నేతలు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ఇంకా మిగతా పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా మా కూటమి అభ్యర్థికే మద్దతు పలుకుతారు, ఓటు వేస్తారనేది కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ను దాటి దాదాపు ఇప్పటికే 425 దాటి వారికి మద్దతు ఉంది కాబట్టి, అంటే కొంతమంది ఆబ్సెంట్ అయినప్పటికీ ఇటు బీఆర్ఎస్, బీజేడీ, మరోవైపు ఎస్ఏడి అంటే శిరోమణి అకాలీదళ్, పంజాబ్ సంబంధించిన శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా వారు దూరంగా ఉన్నారు. 12 మంది పార్టీకి దూరంగా, అంటే ఓటింగ్కి దూరంగా ఉన్నారు. కొంతమంది తటస్థంగా ఉన్నారు, కొంతమంది ఇంకా ఎటు తేల్చుకునే పరిస్థితిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది కూడా దాటి అత్యధిక మెజార్టీతో ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఇప్పటికే వారంతా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించి అన్ని పార్టీలకు సంబంధించిన అందరినీ కలిసి వారికి మద్దతు ఇవ్వాలంటూ కూడా ఇరు కూటమిలకు సంబంధించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థులు, ఇటు ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇటు ఇండియా కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి ఇద్దరు కూడా అన్ని పార్టీలను కలిసి వారు అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలందరితోనూ, అగ్రనేతలందరితో సిపి రాధాకృష్ణన్ కలిశారు. సుదర్శన్ రెడ్డి కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరితో కూడా కలిశారు. అయితే ఇక్కడ పోలింగ్ ప్రక్రియ అనేది 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటగా తన ఓటు హక్కు వినియోగించుకుంటారనేది కూడా నిన్నే వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఇటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ముందు పంజాబ్లో పర్యటిస్తారు, తర్వాత హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి హిమాచల్ ప్రదేశ్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఆ రాష్ట్ర సీఎం సుఖ్బీర్ సింగ్ సుక్కుతో ఆయన భేటీ అవుతారు.
ఇక ఈరోజు పోలింగ్ సరళి కనుక చూసుకుంటే కనుక ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియబోతోంది. అంటే ఈలోపు దీనికి సంబంధించి అసలు ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించే పోలింగ్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కొంతమందికి మొదటిసారి ఎన్నికైన వారు కానీ ఈ మధ్యకాలంలో దానికి సంబంధించి ఎవరికి అవగాహన లేదు కాబట్టి అటువంటి వారికి మాక్ పోలింగ్ నిర్వహించి ఇటు ఎన్డీఏ ఇండియా కూటమిలు రెండు కూడా పార్లమెంట్ భవన్లో వారిద్దరికి కూడా మాక్ పోలింగ్ నిర్వహించారు. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రులను కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు. టీడీపీకి ప్రహ్లాద్ జోషి, ఇతర పార్టీలకు మరికొంతమంది కేంద్ర మంత్రులను నియమించి వారికి పోలింగ్ సరళి ఏ విధంగా ఉంటుంది, పోలింగ్లో ఏ విధంగా పాల్గొనాలి, మొదటి ప్రాధాన్యత ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశాలపై వారందరికీ అవగాహన కల్పించారు. ఇక మరి కాసేపట్లో టీడీపీకి సంబంధించిన ఎంపీలు, ఇటు వైసీపీకి సంబంధించిన ఎంపీలు అందరూ కూడా పార్లమెంటుకు వెళ్తారు. వెళ్ళి వారి యొక్క ఓటు హక్కును అటు ప్రధాని నరేంద్ర మోడీ వినియోగించుకున్న తర్వాత వారు కూడా 10 గంటల తర్వాతే మొదటి ఓట్లు మేమే వేస్తామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఇలా మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తం 781 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ అనేది ఉంది కాబట్టి 392 స్థానాలు ఎవరికైతే మ్యాజిక్ ఫిగర్ దాటి వస్తాయో వారి విజయం సాధించినట్టు. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి 425 పైనే ఓట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయనే విజయం సాధించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ అనేది 6 గంటల సమయంలో ప్రారంభమవుతుంది. మ్యాక్సిమం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో అధికారికంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు గెలుపొందారు అనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన ఉండబోతుంది. దాని తర్వాత ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది అనేది కూడా చెప్పే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లోనే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభం కాబోతోంది. ఇక మరో విషయానికి వస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర నష్టపోయింది. దానితో పాటు యూరియా కొరత ఎదుర్కొంటుంది. తీవ్ర ఆందోళనలో తెలంగాణ రైతాంగం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులను కలిసి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సహకారం అందించాలనే అంశాలపై వారితో కలవబోతున్నారు. ఇటు యూరియాకు సంబంధించిన కొరతను సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఆయనతో భేటీ అయి యూరియా కొరతను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలి, సహకరించాలి అనేది ఆయనను కలవబోతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉందనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఏదైతే మొత్తం దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో ఈ పంట నష్టం అనేది జరిగిందనేది కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలిశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఇటు భట్టి విక్రమార్క కూడా గత వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సహకరించాలనేది కూడా వారు వినతి పత్రాలు సమర్పించారు. దానికి ఫాలోఅప్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వచ్చిన నేపథ్యంలో మొత్తం 5,000 కోట్ల వరకు కూడా నష్టం జరిగింది అనేది ప్రధానంగా అంచనా వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఆర్థికంగా ఆదుకోవాలి. దానితో పాటు గతంలో ఇచ్చిన హామీలు కానీ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ నిధులు ఉన్నాయో అవి కూడా విడుదల చేయాలనే అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇటీవల వచ్చిన వర్షాలు వరదల వల్ల తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోయింది కాబట్టి వారికి నష్టపరిహారం అందించాలి అనే అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ, ఎన్డీఏ తరపున చూస్తే వైస్ ప్రెసిడెంట్ రేస్లో 425 మంది సభ్యుల మద్దతు అయితే కనిపిస్తుంది. సో బీఆర్ఎస్తో పాటు ఇంకా ఏ పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాయి? ఈ దూరంగా ఉండడం వల్ల ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? రైట్, ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఏ పార్టీ దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్డీఏ కూటమికి నష్టం అనేది జరిగే అవకాశం అయితే మనకు ప్రధానంగా కనిపించలేదు. ఎందువల్లంటే మ్యాజిక్ ఫిగర్ దాటి 425 స్థానాలంటే మెజార్టీ వైపు ఎన్డీఏ కూటమి వెళ్తోంది. మరికొంతమంది కూడా క్రాస్ ఓటింగ్ ద్వారా ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు కానీ తటస్థంగా ఎవరైతే కొంతమంది ఉన్నారో, ఇప్పటి వరకు ఉన్న తటస్థంగా ఉన్నామని చెప్పి ఎవరైతే చెప్తున్నారో కొంతమంది అయితే ఇంకా బహిరంగంగా వెల్లడించలేదు. అటువంటి వారు కూడా ఎన్డీఏ కూటమికి వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తామని తెలిపింది. కానీ దానికి ఆ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ గత కొంతకాలంగా కూడా అంటే ఢిల్లీలో అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పటి నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వారికి ప్రతికూలంగా అంటే వ్యతిరేకంగా తయారయ్యారు స్వాతి మాలివాల్. అంటే బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గతంలో ఆరోపణలు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ఉపరాష్ట్రపతి అభ్యర్థి సంబంధించి మద్దతు అనేది ఇండియా కూటమికి ఇస్తున్నప్పటికీ స్వాతి మాలివాల్ ఎటువైపు ఓటు వేస్తారనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ కొనసాగుతుంది. అందరూ కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి స్వాతి మాలివాల్ ఓటు వేస్తారనేది కూడా అందరూ భావిస్తున్నారు. అలాగా ఎవరైతే మరికొంతమంది ఉన్నారో అటువంటి వారు కూడా ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఎలాగో గెలిచేది ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాబట్టి ఓడిపోయే అభ్యర్థికి ఎవరు ఓటు వేయరు అనేది కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఓటు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు తటస్థంగా ఉన్నది ఎవరంటే ఇటు తెలుగు రాష్ట్రాల
రాష్ట్రాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వారికి లోక్సభలో ఎలాగో ప్రాతినిధ్యం లేదు కాబట్టి రాజ్యసభలో 4 స్థానాలు ఉన్నాయి. వారు ఏదో వివిధ కారణాలు చూపిస్తూ ఉన్నారు. అంటే యూరియా ఇవ్వలేదు కాబట్టి బీజేపీకి ఓటేయము, అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటేయము, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి ఇండియా కూటమికి అభ్యర్థికి ఓటేయము అనే ఒక సాకునైతే చూపిస్తుంది అనేది ప్రధానంగా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే వారు చెప్పింది కూడా అదే. ఇటు కేటీఆర్ కానీ ఇతర బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఈ విధంగా, అంటే ఇటు సురేష్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి కూడా ప్రధానంగా చెప్పేది అదే. యూరియా కొరత ఎదుర్కొంటుంది, దానికి సంబంధించి బీజేపీ సహకరించడం లేదు, ఎన్డీఏ ప్రభుత్వం సహకరించడం లేదు కాబట్టి మేము ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేయం. ఇటు ఇండియా కూటమి కూడా, ఇటు ఇండియా కూటమిలో భాగస్వామైన కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ కూడా మేము ఓటు వేయమనేది వరకు సాగు చూపిస్తున్నారు. అంటే నోటా ఆప్షన్ లేదు కాబట్టి మేము ఓటింగ్కి దూరంగా ఉన్నాం. నోటా ఉంటే కనుక ఓటింగ్లో పాల్గొనే వాళ్ళం, నోటాకు ఓటు వేసి వేయడం అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. మరోవైపు బీజూ జనతా దళ్ ఒడిశాకు సంబంధించిన నవీన్ పట్నాయక్ పార్టీకి సంబంధించి 7 సభ్యులు ఉన్నారు. వారు కూడా ఈ ఓటింగ్కి దూరంగా ఉంటున్నారు. శిరోమణి అకాలీదళ్, గతంలో శిరోమణి అకాలీదళ్ అనేది ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామి, కానీ ఇప్పుడు వారు కూడా ఈ ఓటింగ్కి దూరంగా ఉంటున్నారు. అంటే వివిధ కారణాలు అయితే ఎవరికి వారు కారణాలు చెప్తూ ఉన్నారు, కానీ వారు కూడా దూరంగా ఉంటున్నారు. మరికొంతమంది ఆబ్సెంట్ అయ్యే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. వారు ఆబ్సెంట్ అవుతారా, లేకపోతే సాయంత్రం లోపు, అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అప్పటి వరకు వారు ఏమైనా అటెండ్ అయ్యి ఓటేస్తారనేది కూడా సాయంత్రం వరకు ఒక అధికారికంగా అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 781 సభ్యులు ఉన్నారు. దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 392. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటి అత్యధికంగా 425 స్థానాలపైన ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి. ఇటు ఇండియా కూటమికి 324 స్థానాలు. అంటే ఒకవేళ గెలుపొందాలన్నా దాదాపు 100 స్థానాలు రావాల్సింది. ఎంత క్రాస్ ఓటింగ్ జరిగినా అన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదు అనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా అధికారిక ప్రకటన తరువాయి అనేది ఇటు ఎన్డీఏ కూటమి చెప్తుంది. కానీ క్రాస్ ఓటింగ్ జరుగుతుంది, మేమే విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్డీఏ కూటమి మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది. అధికారిక ప్రకటన అనేది సాయంత్రం వస్తుంది, అందరూ చూడాలంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలు చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కు వినియోగించుకుని వరద ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. థ్యాంక్ యూ శివ. ఇక మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఈ ఓటింగ్లో పాల్గొంటారు. మొట్టమొదటిగా ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఎన్నికల పోలింగ్ తరువాత సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. అయితే మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పలువురు జాతీయ నేతలను కలిసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎన్నికల ప్రక్రియలో చూసుకుంటే లోక్సభ సభ్యుల సంఖ్య 542, ఇక రాజ్యసభ సభ్యుల సంఖ్య 239, మొత్తం 781 మంది ఉండగా మ్యాజిక్ ఫిగర్ 391. అయితే అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతున్న సభ్యుల సంఖ్య 425గా ఉండగా ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య 322గా ఉంది.